మంచి నిద్రకి, సంతానోత్పత్తికి ఈ రెండిటికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ మధ్య కాలంలో యువతరం పైన ఒత్తిళ్ళనేవి ఎన్నో రకాలుగా పెరిగిపోతున్నాయి. చదువులు కానియండి, కెరియరు, ఇంటిలో బరువు బరువు బాధ్యతలు, వర్క్ ప్లేస్‌లో స్ట్రెస్సు, సోషల్ మీడియా టైము, ఏదో సాధించేయాలనే తపన, వీటన్నిటి వల్ల వాళ్ళ మీద స్ట్రెస్ అనేది చాలా ఎక్కువవుతుంది. ఐటీ ప్రొఫెషన్‌లో నిద్రకంటూ ఒక టైం లేదు. వాళ్ళు మార్నింగ్ వర్కింగ్ అవర్స్‌లో నిద్రపోవటము, భోజనం వేళకి చేయకపోవటం, ఈవినింగ్స్ కానీ, నైట్స్ కానీ నిద్రపోవటం, రొటేషనల్ షిఫ్ట్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. సో, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటమే కాకుండా సంతానోత్పత్తి మీద కూడా చాలా ప్రభావం ఉండొచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, లైఫ్ స్టైల్‌లో ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్య చిన్న వయసులోనే స్థూలకాయము, అట్లాగే డయాబెటీసు, హైపర్ టెన్షను, డిప్రెషను ఇవన్నీ చాలా కామన్‌గా చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మగవారిలోనూ, స్త్రీలలోనూ ఇద్దరిలోనూ మార్పులు రావచ్చు. ఆ నిద్రలేమి లేకపోవటం వల్ల సంతానోత్పత్తికి ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉండే రిస్క్ ఉంటుంది. స్త్రీలలో మెయిన్‌గా హార్మోన్స్ ప్రభావితం జరుగుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్స్ రెండిటి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మధ్య కాలం స్టడీస్‌లో చూసిందేంటంటే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్తున్న వాళ్ళలో కూడా నిద్రలేమి ఉన్న వాళ్ళలో దాదాపుగా 2-3 అండాలు తక్కువగా రిట్రీవ్ చేయటం జరుగుతోంది. అలాగే ప్రెగ్నెన్సీ అవకాశాల్లో కూడా చాలా వరకు మార్పులుంటాయి. మరి పురుషుల్లో కూడా వీర్య కణాల్లో మార్పులు, మార్ఫాలజీలో మార్పులు ఇవన్నీ కూడా చాలా కామన్‌గా చూస్తున్నాం.